మేషరాశి రాశులలో మొదటిది. సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఇక అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1 పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. అలాగే మేషరాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరం ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితులు ప్రారంభం చేత చిన్న వయసులోనే మరి అనేక బాధ్యతలను వారిపై వేసుకుని సందర్భాలు కూడా ఉంటాయి. స్నేహితులకు కాదనకుండా అలాగే వెనుకడుగు వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని మరి చూస్తూ ఉంటారు. ఇక బంధువర్గంలో ఆస్తుల కొరకు వేచి ఉండేవారే అధికంగా అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి జీవితంలో భాగస్వామి వైపు బంధువులు కొంతకాలం ప్రయత్నం సాగిస్తారు. అనేక కారణాల వల్ల జీవితంలో కొన్నిసార్లు ఎన్నో క్లిష్టపరిచే పరిస్థితులను ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి. అలాగే పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకు కూడా గురవుతారు. వీరికి క్రీడల పట్ల అభిమానం ఎక్కువ. క్రీడలు, సాంకేతిక, భూమి, న్యాయం, యంత్రం సంబంధిత వ్యక్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. భాగస్వామితో కలిగే విభేదాలు జీవితంలో మీకు ఎన్నో మలుపులు తిరుగుతాయి. అలాగే ఇతరులకు చెప్పినంతగా కొన్ని విషయాలను వీరుగా అనుసరించలేరు. మనోధైర్యంతో తీసుకునే సలహాలు, నిర్ణయాలు కలిసి రాకుండా జరుగుతుంది. అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల కొన్నిసార్లు నష్టాలు సంభవిస్తాయి. అబద్ధాలు చెప్పడానికి వీరు ఇష్టపడరు. సోమరితనం అంటే కూడా వీరికి ఇష్టం ఉండదు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతకాలం ప్రపంచంలో వీరు విజయవంతులలో వెలుగుతారు. కోపం కొంచెం అదుపులో ఉంచుకుంటే మాత్రం వీరు జీవితంలో రాణించడానికి చాలా అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ పూజ వల్ల మీ సమస్యలను అధిగమించగలరు. అలాగే వీరు స్త్రీలకు సంబంధించిన విషయాలు కాస్త వివాదృతం అయ్యి కీర్తి ప్రతిష్టలకు భాగం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక స్త్రీలైతే సనాతనము మరియు జీవిత భాగ్యస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమం సమసిపోతాయి. అలాగే వీరి యొక్క జ్యేష్ఠ సంతాన విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఆడంబరం లేని పూజలు, గుప్తదానాలు చేసే మీకు బాగా మేలు కలుగుతుంది. అలాగే సహాయ సహకారాలు కోరేవారు అందరూ అవకాశాలవాదులుగా కారని వీరు గుర్తుంచుకోవడం మంచిది. వీరికి తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. గురువారం చేసే విష్ణు పూజలు వీరికి బాగా మేలు కలిగిస్తాయి. అలాగే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. బాగా మండే తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. తోచిన విధంగా ప్రవర్తించడం వల్ల లాంటి లక్షణాలతో కూడా ఉంటారు. మేషరాశి అధిపతి కుజుడు చరరాశి అయినందున కాస్త స్థిరమైన ఆలోచన ఉండదు. చకచక ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్వం అయినందువలన ఆయా ఆలోచనలను వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశి వారిలో అత్యంత సహజం. నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం వీరిలో కలిసొస్తాయి. చురుకుతనంతో నూతన పద్ధతులైన మనసు లగ్నం చేస్తారు. ఇది క్షమీయ రాశి కూడా అయినందున పురుషు అహంకారంతో శక్తివంతుడిగా ఉంటారు.
మరి స్త్రీలు అయినప్పటికీ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. పట్టుదల, సాధన లక్షణం కలిగి ఉండి మాట నెగ్గించుకోవడం కోసం చూస్తూ ఉంటారు. అంటే వీరికి కాస్త మొండితనం, పట్టుదల అధికమైన కని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఆకలికి తట్టుకోలేరు. అయితే చాలా ఎక్కువ కూడా తినలేరు. కోపం కాస్త త్వరగా రాదు, కానీ వస్తే మాత్రం వీరికి కోపంలో వీరు రూపం అనేది శివతాండవంలో ఉంటుంది. అలాగే వీరి జీవితం కాస్త నిదానంగానే సాగుతుంది చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాలలో వీరిని కొందరు పాచికలు చేసి వాడుకుంటారు. అలాగే వీరు అనుకున్న ప్రయత్నాలకి అమలు కావాలి, జీవితంలో మంచి సక్సెస్ పొందాలి అంటే చాలా కష్టపడాలి మరియు అధిక శ్రమించాలి ఉంటుంది. ఏ విషయమైనా ఇంట్లో వారితో సంప్రదింపులు చేసి తరువాత నిర్ణయాలు తీసుకుంటే అవి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఇక వీరికి వచ్చే జీవిత భాగ్యస్వామి కాస్త పోట్లాడే మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పవచ్చు. అలాగే ఈ రాశివారు సింహరాశి వారిని కనుక వివాహం చేసుకుంటే ఇక వీరి జీవితం అనేది రుణరంగం లాగానే ఉంటుంది. అలాగే చదువు కూడా వీరికి జీవితంలో కాస్త నెమ్మదిగా సాగుతుంది చెప్పాల్సి ప్రతి మంగళవారం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధిస్తే వీరికి ఎంతో మంచి చేకూరుతుంది. మీరు పూజించాల్సిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అదృష్టకరమైన రంగు ఎరుపు రంగు. అలాగే వీరికి కలిసి రాని రంగు ఆకుపచ్చ రంగు. వీరు అదృష్టపు సంఖ్య 1, 9. అదృష్ట రత్నం పగడం. వీరికి అదృష్ట వారం మంగళవారం, ఆది గురువారం అని చెప్పుకోవచ్చు. అలాగే బుధవారం వీరికి అంతగా కలిసి రాదు. వీరు ఉంగరం వేలికి పగడం ఉంగరం ధరిస్తే చాలా మంచిది. వీరు క్షమ గుణము కూడా కలిగి ఉంటారు. మేషరాశి వారు తన సొంత నిర్ణయాలపై నిశ్చయము మరియు నమ్మకముగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రతి పనిలో చాలా ఆశాజనకంగా ఉంటారు. మేషరాశి వారు ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వారిని పూజించవలెను. ముఖ్యమైన పనులకు ఎర్రని వస్త్రములు ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయడం వలన మీరు మరింత పుణ్య ఫలితం పొందుకుంటారు. మేషరాశిలో జన్మించిన వారి బలము ఏమిటంటే పేద ఆశయములు, నిజాయితీగా ఉండుట, ఆత్మవిశ్వాసం కలిగి ఉండుట, సానుకూల దృక్పథంతో ఉంటారు. సో తెలుసుకున్నారు కదా మేషరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది.